సో తీవ్ర స్థావరాలు ఉంటే అక్కడికి జర్నలిస్టులను పట్టుకపోతారా ఎవడన్నా? గవర్నమెంట్ స్పాన్సర్ ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా అందంగానే కనబడుతుంది. సో మరి అసలు ఇండియా ఆరోపించడం ఎక్కడిది? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరు చెప్తున్నాడు 30 ఏళ్ళుగా మేము ఈ డర్టీ వర్క్ చేస్తున్నామని. పాకిస్తాన్ ప్రఖ్యాత రాజకీయ నాయకుడు బిల్వాల్ భుట్టో చెప్తున్నాడు ఇది మా గత చరిత్ర, మేము మద్దతు ఇచ్చామని. సో ఒకవైపు పాకిస్తాన్ నాయకులే మేము తీవ్రవాదులకు మద్దతు ఇచ్చాం, ట్రైన్ చేసాం, ఫండ్ చేసాం అన్నీ చెప్తూ, మళ్ళీ వైపు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ జర్నలిస్టులను పట్టుకుపోయి చూడు ఎక్కడ ఉన్నాయా అని. అంటే వాళ్ళని బహుశా ఆ బార్డర్ ఎల్ఓసి పక్కనే ఉన్న తీవ్ర స్థావరాలు ఇప్పటికే ఖాళీ చేసి ఉంటారు, ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ జరిగితే ఈజీగా వాళ్ళు అటాక్ చేయొచ్చు కదా అని. సో ఇప్పుడు ఈ టైంలో భారత ప్రభుత్వం మీరు అన్నట్లు మాక్ డ్రిల్స్ రేపు బుధవారం రోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ జరుపుతున్నారు. ముఖ్యంగా పంజాబ్లోని ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ అంటారు. ఇది 1971లో కూడా వారప్పుడు పాకిస్తాన్ దాడికి గురైంది, ఎందుకంటే సరిహద్దున ఉంటుంది కనుక సహజంగా ఫస్ట్ అటాక్ చేయొచ్చు. అక్కడ బ్లాక్అవుట్ డ్రిల్ చేశారు. బ్లాక్అవుట్ డ్రిల్ అంటే కరెంటు పోతే ఎలా వ్యవహరించాలని, ఎందుకంటే యుద్ధ సమయంలో క్లియర్గా జరిగే పరిణామం ఏం జరుగుతుంది అంటే కరెంట్ లైటింగ్ ఉంటే ఎనిమీ టార్గెట్స్ మిసైల్స్ కావచ్చు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ కావచ్చు, ఆ లైట్లను చూసి టార్గెట్ చేస్తుంటారు. ఎందుకంటే నాకు ఇప్పటికి గుర్తు 1971 ఇండియా పాకిస్తాన్ వారప్పుడు నాకు 7-8 ఇయర్స్. నాకు స్టిల్ రిమెంబర్ స్కూల్లో మాకు ఒక డ్రామాలు వేసేందుకు ఒక స్టేజ్ ఉండే. ఆ స్టేజ్ మీద మేము 3 కూర్చుంటే అప్పుడు మా నాన్న నాకు న్యూస్ చెప్తే నేను వచ్చి వాళ్ళకి చెప్పేవాడిని, రాత్రి నైట్ లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారా భయపడకూడదు మనం అని. సో అందువల్ల బ్లాక్అవుట్ డ్రిల్ అంటారు. సో ఐ వాజ్ జస్ట్ 7 ఇయర్స్ ఎప్పుడు. సో అందువల్ల ఈ మనకు ఆ స్థాయిలో వార్ చూసిన అనుభవం లేదు. ఇప్పుడు ఇదేదో ఇజ్రాయెల్ లాంటి కంట్రీ కాదు, ఎయిర్ సైరన్ వస్తే మనకు తెలియదు మనం ఎలా ప్రిపేర్ కావాలని. అందువల్ల ఇలా ఎయిర్ సైరన్ వస్తే ఏం చేయాలి అంటే మిసైల్ అటాక్ జరగబోతోంది, ఇలాంటి టైంలో ఎయిర్ సైరన్స్ వస్తాయి. ఇవన్నీ యుద్ధం వచ్చేసిందనే ఇక అయిపోయింది అనే ప్యానిక్ కాదు, వాస్తవంగా ప్యానిక్ లేదు కూడా. మీరు అలా అయితే అసలు అన్ని సూపర్ మార్కెట్లు అన్నీ ఖాళీ కావాలి కదా, రోడ్ల మీద మొత్తం పెట్రోల్ బంకులన్నీ ఖాళీ కావాలి కదా, అలాంటి ఏమీ ప్యానిక్ లేదు. పాకిస్తాన్ ప్యానిక్ కనబడుతుంది, ఇండియా రెడీనెస్ కనబడుతుంది. ప్రభుత్వ ప్రకటనలో ఆ ప్యానిక్ లేదు, ప్రజల్లో కూడా లేదు. మీకు రోడ్డు మీదకి వెళ్తే యాంగ్జైటీ ఉంది, ఏం జరగబోతోంది, ఏమవుతుంది, యుద్ధం అంటూ వస్తుందా, యాంగ్జైటీ ఉంది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి అన్న బలమైన డిజైర్ ఉంది, కానీ ప్యానిక్ లేదు ఏమో అయిపోతుంది అని. అలాంటి ఎగ్జాగరేషన్లు కూడా మంచిది కాదు. మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా చాలా సంయమనంతో వ్యవహరించాలి, చాలా బాధ్యతతో వ్యవహరించాలి. వ్యూస్ కొరకు డు నాట్ ప్లే విత్ ది డిఫెన్స్. ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్. దీంట్లో మాల పాలిటిక్స్ వద్దు, ఎగ్జాగరేషన్ వద్దు, సెన్సేషనలిజం వద్దు. ఉన్న సిచ్యువేషన్ ఉన్నట్టుగానే మాట్లాడుకోవాలి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు, తక్కువ చేయకూడదు. అందువల్ల ఉన్న సిచ్యువేషన్ ఏంటి యాజ్ ఆఫ్ నౌ అంటే రేపొద్దున యుద్ధం వస్తుంది అని నేను అనడం లేదు, అలాంటి వాతావరణం కూడా లేదు. అనవసరంగా ప్రజల్ని ప్యానిక్ చేయకూడదు. ప్యానిక్ అయితే ఏమవుతుంటే క్రైసిస్ పెరిగి క్యావోస్ క్రియేట్ అవుతుంది, క్యావోస్ క్రియేట్ అయ్యి క్రైసిస్ పెరుగుతుంది. సో మనం కోవిడ్ అప్పుడు చూసాం, లాక్అవుట్ ప్రకటించడంతోనే పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి అసలు ఎక్కడ సామాను మిగలకుండా చేసి పడేశారు. సో అలాంటి పరిస్థితి రాకూడదు, క్యావోస్ క్రియేట్ కూడా, అది శత్రువుకి అడ్వాంటేజ్. అందువల్ల అందువల్ల నేను మళ్ళీ ఇన్ని ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే దిస్ ఈజ్ ఆల్ నార్మల్ ప్రోటోకాల్. ఎప్పుడైనా ఒక ఘర్షణ మిలిటరీ ప్రిపేర్డ్నెస్లో కామన్ ప్రోటోకాల్స్ ఇవన్నీ. సో మనకంటే కొత్త, రోజు యుద్ధాలు ఎదుర్కొనే దేశాలు అయితే ఇది రొటీన్గా చేస్తారు. ఇప్పుడు జపాన్లో ఎర్త్ కేక్లకు ఎవ్రీ ఇయర్ ఒక నేషనల్ మాక్ డ్రిల్ డే ఉంటుంది. ఆ రోజు జపాన్ సమాజం మొత్తం, స్కూళ్ళలో పిల్లల నుంచి ఫ్యాక్టరీలో వర్కర్ల వరకు అందరూ కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొంటారు. అంటే ఒక భయంకరమైన ఎర్త్ కేక్ వస్తే హౌ షుడ్ వి ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్, మనం ఏం చేయాలని. సో మీరు ఇజ్రాయెల్ లాంటి దేశంలో నిరంతరం ఈ డ్రిల్ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మనకు కొత్త కనుక వీఆర్ ట్రయింగ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్. అందువల్ల మరి పాకిస్తాన్ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో తెలియదు కనుక, సో ఏ సిచ్యువేషన్ వచ్చినా ప్యానిక్ కాకూడదు, గందరగోళపడకూడదు, ఆందోళన చెందకూడదు అనేటువంటి దృష్టితో భారతదేశం ప్రిపేర్ అవుతుంది. పాకిస్తాన్లోనేమో టెన్షన్ మొదలవుతుంది.
వాళ్ళ బలగాల్ని కూడా అటు ఇటు తిప్పుతున్నారు, ఇటువైపు నుంచి అటువైపు నుంచి. తిప్పని ఏంటంటే భారతదేశం కూడా చూస్తూ ఊరుకుంటుంది, ఎందుకంటే తిప్పడానికే ఖర్చు అయ్యి ఆ ఖర్చు భరించలేక పాకిస్తాన్ ఇబ్బంది పడుతుంది అని. సో లెట్ ఇట్ మూవ్ ఆర్మ్ ఫోర్సెస్ వన్ ప్లేస్ టు అదర్. సో అందువల్ల సెన్స్ ఆఫ్ ప్రిపేర్నెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పానిక్. సో ఇండియా ఈజ్ రెడీనెస్ చూపెడతా అంటే పాకిస్తాన్లో పానిక్ కనబడుతుంది, ఆందోళన, గందరగోళం, టెన్షన్ కనబడుతుంది. భారతదేశంలో సంయమనం, ఒక పరిపక్వత కనబడుతుంది. చూద్దాం సిచ్యువేషన్ బట్టి ఎలాంటి పరిస్థితికైనా హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అనే యాంగిల్లో వర్స్ట్ సిచ్యువేషన్కి కూడా వివేకవంతుడు ఎవరైనా ఎలాంటి పరిస్థితికైనా ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ కావడం బలహీనత కాదు, ప్రిపేర్ కావడం పరిపక్వత. ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ మెచ్యూరిటీ, ఇట్స్ నాట్ ఎ సింబల్ ఆఫ్ వీక్నెస్. ఉగ్రవాదంపై పోరులో భారత్కు సంపూర్ణ మద్దతు ఉంటుంది అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చారు సార్. జపాన్ రక్షణ మంత్రి కూడా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయి ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు మరి చైనా వైఖరి ఎలా ఉండవచ్చు సార్? రీసెంట్గా మనకి ఆసిఫ్ అలీ జర్దారి పాక్ అధ్యక్షుడితో చైనా రాయబారి భేటీ అయ్యారు ఇస్లామాబాద్లో. చైనా వైఖరి ఎలా ఉండవచ్చు? అంటే ఈ వార్ లైక్ సిచ్యువేషన్స్లో జరిగేది ఏంటంటే ఎథిక్స్, వాల్యూస్, ఇవి ప్రిన్సిపల్స్ ఏముండవు. వార్స్లో స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లే ఉంటాయి. ఏ దేశమైనా, ఇప్పుడు మనము రష్యా యుక్రెయిన్ వార్ జరిగింది, ఏమన్నాడు మన ప్రధానమంత్రి వెళ్ళి, దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఏ వివాదము యుద్ధ భూమిలో సెటిల్ కాదు, చర్చల ద్వారానే సెటిల్ అవుతుంది అని అన్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని మనకు వినిపిస్తున్నారు చాలామంది.